వారందరూ ఒక పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు. తమకు ఇంతటి జ్ఞానాన్ని, ఇంతటి గొప్ప జీవితాన్ని ఇచ్చిన తమ పాఠశాల రుణం తీర్చుకోవాలనుకున్నారు. అందరూ కలిసి 2 లక్షల రూపాయలతో తాము చదువుకున్న పాఠశాలలో ఒక వేదికను నిర్మించి అందించారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొప్ప పేరు కలిగిన పిఠాపురం పట్టణంలోని ఆంధ్రకేసరి ప్రకాశం మున్సిపల్ హై స్కూల్లో చదివిన 1979 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు కలిసి 2 లక్షల రూపాయలతో నిర్మించిన వేదిక ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తమకు విద్యను బోధించిన అప్పటి గురువులు కృష్ణమూర్తి అచ్యుతరావు చేతుల మీదుగా వేదికను ప్రారంభించారు. అనంతరం గురువుల ఆశీస్సులు తీసుకుని వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆనాటి ఎస్పీఎల్ కామరాజు మాట్లాడారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా ఆత్మీయ కలయిక జరుపుకొని గత స్మృతులు పంచుకున్నారు. ఎవరో వచ్చి చేస్తారని చూడకుండా తాము చదువు నేర్చిన పాఠశాలకు తామే ఎంతో కొంత చేయడంలోనే దివ్యత్వం ఉందంటూ చాటి చెప్పిన ఈ ఆంధ్రకేసరి పూర్వ విద్యార్థులను పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది ఎలాంటి క్షేత్రం, ఇది చక్కగా కొన్ని వేల మంది గత 60-70 సంవత్సరాలుగా ఇక్కడ విద్యాదానం పొందుతూ బయటికి వెళ్ళి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. అటువంటి స్థలం ఇది. ఈ స్థలానికి మనం చెయ్యపోతే ఇంకెంతకంటే దివ్యమైన ప్రదేశం మనకేం దొరుకుతుంది చెప్పండి. మనమే ఇక్కడ పెరిగాం కదా. సో మనకి మెసేజెస్ వస్తుంటాయి, తల్లికి తండ్రికి అన్నం పెట్టలేరు కానీ ఊరు సంతర్పణలు పెడుతూ ఉంటారని. అలాంటి మెసేజెస్ మనకు చాలా వస్తుంటాయి. మన ఈ సంస్థ కూడా అంతే, మన మాతృ సంస్థ ఇది. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం, మనం అందరం పైకి వచ్చాం. సో అటువంటి సంస్థకి మనం ఎందుకు చేయలేం? డెఫినెట్గా చేయగలం అనే అందరం కలిసి వితిన్ 2 monthsలో మనం అంటే మేడం గారిని కలిసి కరెక్ట్గా 2 months అవుతుంది. వితిన్ 2 monthsలో అంటే 2 months కూడా అవ్వలేము. మన 7th 8th నవంబర్లో కలిసి మేడం గారిని మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పడానికి, అంటే సైట్ ఉందా లేదా ఇక్కడ చూడడానికి అని వచ్చి స్టేజ్ కట్టడానికి. సో 2 monthsలో మనం కంప్లీట్ చేసామంటే దట్ షోస్ ద స్ట్రెంగ్త్ అండ్ యూనిటీ ఆఫ్ అవర్ బ్యాచ్. సో ఒక్కసారి మనం ఆంధ్రకేసరీస్ 1979 కమ్యూనిటీకి ఒక్కసారి జై చెప్పుకుందాం. జై బోలో ఆంధ్రకేసరీస్ 1979 కమ్యూనిటీకి, జై బోలో ఆంధ్రకేసరీస్ 1979 కమ్యూనిటీకి, జై బోలో ఆంధ్రకేసరీస్ 1979 కమ్యూనిటీకి. అలాగే మనం చేసే ఈ డివైన్ స్ట్రక్చర్ని ఎందుకు అనుకున్నాం అంటే, మనకి భగవంతుడి ప్రేమ కూడా మనమే ఎంత ఉందంటే, మన క్లాస్ టీచరు మనం ఎవరి దగ్గర అయితే పాఠాలు నేర్చుకునేంత వాళ్ళం అయ్యామో అటువంటి మాస్టర్ చేత మనం ఈ వయసులో కూడా మనం ఓపెన్ చేయించగలిగామంటే, ఎందుకంటే మనమే రిటైర్ అయిపోయాం చాలామంది, కానీ మన మాస్టర్ని తెచ్చుకోగలిగాం. అది కేవలం భగవంతుడి బ్లెస్సింగ్స్ మాత్రమే. ఇంతకంటే మనకు భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఇంక వేరే కారణం ఇంక నాకు కనపడలే.